తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ జాహ్నవి. మనకి నిత్యం కూడా మనం ఇంట్లో వాస్తు అనేది చాలా ముఖ్యం కదా. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ముఖ్యంగా ఖచ్చితంగా ఉండేది బీరువా. మరి ఆ బీరువా పెట్టే దిశ మన జీవితాన్ని మార్చేస్తుందంటే నమ్ముతామా? ఖచ్చితంగా నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్తు. మనం డబ్బులు పెట్టుకోవాలన్నా, మనకి డబ్బులు ఉండాలన్నా వీటన్నిటికీ మూలం మన ఇంట్లో ఉన్నటువంటి బీరువా. మరి ఆ బీరువా వాస్తు ఎలా ఉండాలి, దీనికి సంబంధించి పూర్తిగా డీటెయిల్డ్గా బోర్డు మీద అంటే కళ్ళకు కట్టినట్టుగా ప్లానింగ్ చేసి చూపించడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి గురువు గారితో చక్కగా డీటెయిల్డ్గా బీరువాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నేను మీకు ఎపిసోడ్లో చెప్పబోయే అంశం ఏమిటి అంటే బీరువా. న్యాచురల్గా అందరూ బీరువా ఎక్కడ పెట్టుకుంటారు? ఆ బీరువా అక్కడ ఇంట్లో పెట్టుకునే స్థలం వల్ల ఒక్కొక్కసారి మంచి జరుగుతుంది, ఒక్కోసారి ఇబ్బంది కలుగుతుంది. సో ఆ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్త తీసుకుంటే మీకు ధనప్రాప్తి చక్కగా కలుగుతుంది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది. మీకు ఒకవేళ నార్త్ డోర్ ఉంటే నార్త్ ఫేసింగ్ కూడా వస్తుంది. ఇది ఇటు కనుక డోర్ ఉన్నట్లయితే సో మనం ఈస్ట్ ఇటు, దిస్ ఈజ్ ద వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్. అంటే తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరము. ఇది ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యము, నార్త్ ఈస్ట్. సో ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్, సౌత్ వెస్ట్, 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 నార్త్ ఈస్ట్. దీనికి మళ్ళీ మధ్యలో ఉంటాయి ఈస్ట్, సౌత్ ఈస్ట్, ఈస్ట్, నార్త్ ఈస్ట్. అంటే దీన్ని తూర్పు ఈశాన్యము, తూర్పు ఆగ్నేయము, ఇది దక్షిణాగ్నేయము, సౌత్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, వెస్ట్ సౌత్ వెస్ట్. అంటే పడమర నైరుతి, దక్షిణ నైరుతి, అలాగే వెస్ట్ నార్త్ వెస్ట్. అంటే ఇది పడమర వాయువ్యము, నార్త్ వెస్ట్, ఉత్తర వాయువ్యము, నార్త్ ఈస్ట్ ఈజ్ ఉత్తర ఈశాన్యము. 16 డైరెక్షన్స్ ఉంటాయండి. చాలామందికి తెలిసింది ఏంటంటే ఓన్లీ 2 లేక 4 లేదా 8 వరకు తెలిసి ఉంటుంది. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సర్వసాధారణంగా అందరూ ఇంట్లో ఎలా పెట్టుకుంటారు? ఇది తూర్పు అనుకున్నాం కదా, ఇలా వచ్చాక హాల్ ఉంటుంది. తూర్పు నుంచి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక కిచెన్ ఉంటుంది. చాలామందికి ఇక్కడ కిచెన్ కట్టుకుంటారు. ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్ కట్టుకుంటారు. ఇది సర్వసాధారణంగా అందరూ కట్టుకునేటువంటిది. చాలామంది ఈ బాత్రూమ్స్ పెట్టే నిర్మాణంలో కూడా కొన్ని దోషాలు జరుగుతుంటాయి, ఈ మూలకు పెడుతుంటారు. అది చాలా తప్పు. అయితే అక్కడ కనుక ఒక టిల్ట్ అయి పడమర వాయువ్యంలో కనుక వచ్చినట్లయితే అప్పుడు మళ్ళీ తప్పు ఉండదు. సో ఇది న్యాచురల్గా జరిగేటువంటి అంశం ఇక్కడ. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క దీంట్లో అందరూ కూడా ఇంట్లో బీరువా ఇక్కడ పెట్టుకుంటారు. ఇటు ఉత్తరం వైపు చూస్తూ కానీ లేదా తూర్పు వైపు చూస్తూ కానీ నైరుతి మూలలో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే నైరుతిలో బీరువా బరువు కదండి. సో ఇంట్లో అన్నిటికన్నా బరువైన వస్తువులు మనకు కనబడేది ఏంటంటే బీరువా ఫస్ట్ కనిపిస్తుంది, పెద్దగా ఉంటుంది కదా బరువైన వస్తువు. సో నేను ఇక్కడ పెట్టుకోవాలి. అదేం తప్పు కాదు, చెప్తాను చూడండి. అదేం తప్పు కాదు. కాకపోతే శాస్త్రంలో నిజంగా నైరుతిలో చెప్పారు ఆ బీరువా అని. నైరుత్యత శస్త్రగారు అని చెప్పారు. అంటే మీ యొక్క పని, మీరు ఏదైతే జాబ్ చేస్తుంటారో, మీరు ఏదైతే ప్రొఫెషన్లో ఉంటారో, మీరు ఏదైతే బిజినెస్లో ఉంటారో దానికి సంబంధించింది పెట్టుకోమని చెప్పారు ఇక్కడ. నైరుత్యత శస్త్రగారు అనే శ్లోకం. అందుకని నైరుతిలో బీరువా పెట్టుకోమని చెప్పలేదు. బీరువా పెట్టుకోండి, తప్పలేదు. కానీ అందులో మనీ పెట్టుకోవడం మాత్రం మీకు గ్రోత్ని ఇస్తుందా? ధనము కుబేర స్థానంలో పెడితే లేదా మనకి సర్వసాధారణంగా గ్రోత్ ఇచ్చేటువంటి స్థానాల్లో పెడితే బాగా గ్రోత్ ఇస్తుంది. రైట్. అయితే ఇక్కడ పెట్టుకోవడం వల్ల కొంతమందికి మంచి, కొంతమందికి ఇబ్బంది ఎందుకు కలుగుతుంది అంటే ఇప్పుడు మీరు కనుక ఇది 0 degrees ఉంటే పర్లేదు, ఇక్కడే వస్తుంది దక్షిణ నైరుతి. సమ్ టైమ్స్ ఇల్లు ఇలా తిరుగుతుంది, అప్పుడు ఏమైపోతుంది అంటే ఈ దక్షిణ నైరుతి ఇక్కడికి చేరుకుంటుంది, ఇక్కడికి వెళ్తుంది. దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ వేస్టేజ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? బీరువా అక్కడ పెట్టుకొని అందులోనే
మీ నగలు, ఇంటి పేపర్లు, స్థలం ఉంటే స్థలాల పేపర్లు, ఓ 4 డబ్బులు ఉంటే ఇంట్లో క్యాష్ ఎంతో కొంత అక్కడ పెడుతున్నారు. ఇక్కడ ఎప్పుడైతే మీరు పెట్టారో ఇది దక్షిణ నైరుతి అయితే గనక బాగా అర్థం చేసుకోండి. ఇది గనక దక్షిణ నైరుతి అయితే అప్పుడు వచ్చే పరిస్థితి ఏమిటి అంటే మీకు డబ్బు నిలబడదు, పోతూనే ఉంటుంది. బికాజ్ ఆఫ్ వేస్టేజ్ జోన్ అయిపోయింది కదా. స్థలాలు అమ్ముకోవడం, బంగారం అమ్ముకోవడం పాపం చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి కొనుక్కుంటారు కదండి. ఎవరో ఒకరిద్దరు ఫ్రాడ్ చేశారని అందరూ అలా ఉండరుగా. అందరూ చాలా రూపాయి కష్టపడి కొనుక్కున్నారు. ఏమిటిది, అయ్యో నేను ఏ అన్యాయం చేయకుండా ఇలా పోతున్నాయంటే, ఇలా అప్పుల పాలైపోతున్నానంటే బికాజ్ ఆఫ్ మీకు ఒకవేళ టిల్ట్ అయి ఇక్కడ దక్షిణ నైరుతి రావడం వల్ల మీరు ఇది బాగా అర్థం చేసుకోండి. అందుకని ఖచ్చితంగా మనం చాలా వీడియోలో ప్లానింగ్ ఎలా చేయాలో చూపించాం చాలా వీడియోలు. అలా ప్లాన్ చేసుకుని నార్త్ డిగ్రీస్ చూసుకొని ఈ దక్షిణ నైరుతి రాకుండా లేదా ఈ పడమర వాయుం ఈ 2 ప్లేసెస్లో పెట్టకుండా బీరువా ఇక్కడ పెట్టుకోవచ్చు, ఈ మూలను పెట్టుకోవచ్చు. ఇక్కడ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంటే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్న చోట మీకు తెలియకుండా బీరువా పెడుతున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఇది ఈస్ట్ ప్లాట్ కదా, మీరు ఇక్కడ నిలబడితే సూర్యుడు ఇంట్లో నిలబడితే ఇక్కడ కనిపిస్తుంటాడు సూర్యుడు ఉదయించడం అనేది. దీన్ని ఇంట్లో నిలబడి కనబడేదాన్ని ఇది అంటాము. మీకు ఇక్కడ నైరుతి బెడ్రూమ్ ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ పెట్టే బీరువాని వెస్ట్ సైడ్ ఈ మూలకు పెట్టండి. బీరువానే పెట్టాలి అనుకుంటే కనుక. లేదు నాకు నార్త్ ఇంకా కరెక్ట్గా ఎక్కడ చెప్పారు శాస్త్రంలో అంటే నార్త్ వైపు ఒక చిన్న లాకర్ పెట్టుకోమని చెప్పారు. బీరువా కాదు, చిన్న లాకర్. మీకు నార్త్ పాయింట్ ఎక్కడ వస్తుంది, కొంతమంది ఇళ్లలో ఇక్కడ వస్తుంది, కొంతమంది ఇళ్లలో ఇక్కడ వస్తుంది, కొంతమందికి ఇక్కడ వస్తుంది. కానీ అందరి ఇళ్ళకి నార్త్లో పెట్టుకోవడం కుదరదు. ఎందుకంటే ఇక్కడ హాల్ అవుతుంది. హాల్లో లాకర్ ఎలా పెడతామండి, వచ్చే వాళ్ళకి బయట కనబడుతుంది, డబ్బులు లాకర్లా పెడతామంటారు. 100% కరెక్ట్. అది అందరికీ కుదరదు. సమ్ టైమ్స్ ఏమొద్దంటే నార్త్ కొంచెం టిల్ట్ అయినప్పుడు, ఒక 20 degrees టిల్ట్ అయినప్పుడు నార్త్ ఇక్కడ కాకుండా ఈ రూమ్లోకి వెళ్తుంది నార్త్. అప్పుడు చక్కగా ఇక్కడ లాకర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ అలా వెళ్ళలేదు, హాలే వచ్చింది మాకు నార్త్, కొంతమందికి నార్త్ ఫేసింగ్ ఉంటుంది, ఇక్కడే డోర్ వస్తుంది కొంతమందికి సెంటర్లో, ఇంకా అప్పుడు లాకర్ పెట్టుకోవడం కుదరనప్పుడు ది బెస్ట్ ప్లేస్ మీరు ధనం దాచుకోవడానికి నైరుతి బెడ్రూమ్లో ఈ ప్లేస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇక్కడ పెట్టకండి. ఎందుకు పెట్టొద్దు? బికాజ్ ఆఫ్ ఇక్కడ దక్షిణ నైరుతి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు తెలియదు, మీకు దాని అలా చూడాలో తెలియదు. దక్షిణ నైరుతి వచ్చేసిందంటే అక్కడ దట్ ఇస్ ద వేస్ట్ ప్లేస్. శాస్త్రంలో దానికి దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం అని చెప్పడం జరిగింది. అక్కడ ఏం పెట్టుకోవాలి, బాత్రూంలో టాయిలెట్లో పెట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ తెలియక చాలామందికి ఏమైపోతుందంటే ఇక్కడ నైరుతిలో బాత్రూమ్ ఉంటుంది కొన్ని ఇళ్ళకి, ఏమీ జరగదు, అంత బాగానే ఉంది అంటుంటారు. ఎందుకు? దక్షిణ నైరుతి అయింది, నైరుతి అక్కడ లేదు. నైరుతి అక్కడ ఉందేమో, వాళ్ళు బాత్రూమ్ ఉన్నా బాగుంది అంటే వాస్తు పని చేస్తుందా లేదా అనుకుంటారు. టిల్ట్ అయినందుకు, తిరిగినందుకు. కొంతమందికి వాళ్ళు పెట్టుకున్నారు కదా అని ఇక్కడ పెట్టేసుకుంటారు, వాళ్ళకి నైరుతి వద్దు బాత్రూమ్ అక్కడ పెట్టుకుంటే. అందుకని మీరు ఏం చేయాలి, ఎప్పుడైనా ఒక ప్లానింగ్ గీసుకున్నప్పుడు మనం చాలా వీడియోలో చూపించాం ప్లానింగ్ ఎలా గీసుకోవాలి, గ్రాఫ్ పేపర్ ఎలా తీసుకోవాలి, దాని మీద చక్రం ఎలా అప్లై చేయాలి, దాని జోన్స్గా ఎలా డివైడ్ చేయాలి ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మస్థానం అనుకుంటే ఈ బ్రహ్మస్థానం నుంచి కరెక్ట్గా ఇలా వెళ్తాయి జోన్లు. అంటే ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఇదంతా కూడా అదే జోన్, ఇక్కడ నుంచి అదంతా కూడా నైరుతి అవుతుంది, ఇదంతా కూడా పడమర నైరుతి అవుతుంది. అలా చూసుకోవాలి. అలా చూసుకొని మీరు ఈ మూల కంటే కూడా ఇక్కడ బీరువా పెట్టుకోండి. బీరువా పెట్టుకోవాల్సి వస్తే ఒకవేళ మీకు ఇక్కడ ఉత్తరంలో కనుక చిన్న లాకర్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ కనుక పెట్టుకోగలిగితే అద్భుతాలు జరుగుతాయి, మీకు అద్భుతం జరుగుతుంది. అయితే ఈ రూమ్ మాత్రం, ఇక్కడ బీరువా పెట్టే రూమ్ ఏదైతే ఉందో ఇది క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి. మీరే చూస్తారు రిజల్ట్ ఎలా ఉంటుందని. గ్రాడ్యువల్గా మీ లైఫ్లో చాలా మార్పు వస్తుంది మీకు. సో మీ అందరూ ఈ యొక్క వాస్తుపరమైనటువంటి శాస్త్రీయంగా మనం తెలుసుకొని చెప్తున్నటువంటిది, ఇది నా సొంత కవిత్వం కాదు. కాబట్టి మీరు బాగుపడాలని, మీ కష్టానికి ఫలితం రావాలని మనస్ఫూర్తిగా మరోసారి అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.